ఆ పండుగను లేపిస్తారా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా. ఒకేదవా ఫోన్ ఎత్తడేట్రా. నువ్వు అనుకుంటున్నట్టు నేను పోకరీని కాదు. క్రిమినల్ని. ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. హృదయం వెక్కడున్నది, హృదయం వెక్కడున్నది. హాయ్ అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు. వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు. ఆయన చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడలా ఉంటాడు. అదేంట్రా, పిప్పర్మెంట్లో బఠానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ని మాఫియా గ్యాంగ్ని వెనకాలేసి తిరుగుతుంది. టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చేద్దు గాని. టూరిస్టులకు కనువిందు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది. అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు బాయ్ కనుక్కుంటా. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా మెంటోడు చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడా పండుగాడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి. చలో జల్దీ ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు, లేపేశాను. వాడేనంట. చెప్పాను కదా మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత అయినా చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. బాయ్, చంపింది మనోడే, పండు అని. చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. బెల్ట్ నికాల్. నికాల్ రే. తీ చేతి. నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు? దేవుడు అన్ని ఇచ్చాడు నీకు. అయితే ఏంటి?
ఆడుకుందామా? నేను మగాళ్ళతో ఆడను. కానీ నేను ఆడతాను. రా. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను. ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట. ఎవరిని? ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్ర